హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎడేనియం మొక్కని రీపాట్ చేద్దాము. కొత్త మట్టి పోసి రీపాట్ చేద్దాము. ఇది చూడండి ఎలా ఉందో. అంతా పగిలిపోయిందండి బకెట్. ఇలా అంటే ఊడిపోతుంది. ఈ మొక్కేసి 6 సంవత్సరాలు అవుతుందండి. ఎంత బాగా పూస్తుందో పూలు. ప్రతిరోజు వస్తాయండి ఎడేనియం పూలు. గార్డెన్లోకి రాగానే ఈ పూలను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఈ పూలు మన గార్డెన్కి కూడా అందాన్ని ఇస్తాయండి. చూడగానే చాలా హ్యాపీని ఇస్తుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది గార్డెన్ కూడా. ఈ ఎడేనియం పూలు నాకు చాలా ఇష్టం అండి. గుడికి వెళ్ళేటప్పుడు తప్పకుండా కోసుకొని వెళ్తాను ఎడేనియం పూలు. నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయండి, లైట్ పింకు, డార్క్ పింక్. ఈరోజు లైట్ పింక్ని నేను రీపాట్ చేస్తున్నాను. ఇదంతా పోయిందండి, ఇంకా తీసేద్దాము. ఈ బకెట్ని తీసేసి కొత్త బకెట్లో కొత్త మట్టిలో ఈ మొక్కని నాటుకుందాము. ఫస్ట్ మొక్కని కింద పడేద్దాము. చూసారా ఎలా ఊడొస్తుందో. బకెట్ మొత్తం పోయిందండి. పర్లేదండి, 6 ఏళ్ళు పనిచేసింది ఈ బకెట్. బాగా స్టాండర్డ్ అండి ఈ బకెట్లు, పెయింట్ బకెట్లు. 6 ఏళ్ళు పనిచేసిందంటే గ్రేట్ అండి. ఇంకా మొక్కని బయటికి తీద్దాము. చూడండి బకెట్ ఎలా అయిపోయిందో. పీస్ అయిపోయిందండి బకెట్, పెయింట్ బకెట్. ఈ పాత మట్టి అంతా తీసేద్దామండి. తీసేసి మనం కొత్త మట్టిలో నాడదాము. చాలా సంవత్సరాలు అయింది కదండి ఏసీ మొక్క. అయినా కానీ చక్కగా పూలు పూస్తుందండి. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో మొక్కకి. బకెట్ పగిలిందని రీపాట్ చేస్తున్నానండి, లేదంటే రీపాట్ చేయాల్సిన పని లేదు. ఈ పాత మట్టి అంతా తీసేద్దాము. మట్టి మొత్తం తీసానండి. చూడండి ఎంత పెద్ద మొక్క. ఇదిగోండి మట్టి అంతా తీసాను. ఇంకా మనం కొత్త మట్టిలో నాటుకుందాము ఎడేనియం మొక్కని. నాటుదామండి ఇంకా ఎడేనియం మొక్కని బకెట్లో. ఇదిగోండి డ్రైనేజీ బాగుండాలి. అడుగున గార్డెన్ వేస్ట్ చేశాను, ఇంకా మట్టి పోద్దాము. ఈ
ఇదండి మట్టిలో అన్ని రకాలు ఉన్నాయి. 50% మట్టికి 30% ఎరువు, 10% ఇసుక, 10% వరిపొట్టు, వేపపిండి ఇవన్నీ ఉన్నాయండి. ఈ కొత్త మట్టిలో మనం ఎడేనియం మొక్కను నాటుకుందాము. పోస్తున్నాను. ఇది గట్టిగా ప్రెస్ చేయాలండి మట్టిని. ఫస్ట్ మొక్క పెడదామండి, పెట్టిన తర్వాత మట్టి పోద్దాము. ఇదండి ఎడేనియం మొక్క, పెద్ద మొక్క. మళ్ళీ బకెట్లోనే వేస్తున్నాను. మొక్కని పెట్టానండి, ఇంకా నిండా మట్టి పోద్దాము. బకెట్ నిండా చూసారా ఎంత బాగున్నాయో ఎడేనియం పూలు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఫ్లవర్స్. మెయింటెనెన్స్ కూడా తక్కువ అండి ఎడేనియం మొక్కలు. వారానికి ఒకసారి నీళ్ళు పోసినా కానీ హ్యాపీగా బతుకుతాయి. మంచి అందమైన పూలను ఇస్తాయండి ఎడేనియం మొక్కలు. ఈజీగా పెంచుకోవచ్చు. ఈ మొక్కని కొమ్మ ద్వారా కూడా పెంచుకోవచ్చండి మనం. మట్టి తీసుకొస్తానండి. మట్టి పోద్దామండి నిండుగా. ఇంకా నిండుగా పోసేయాలి మట్టిని. ఈ కొత్త మట్టిలో ఇంకా బాగా పెరుగుతుందండి ఎడేనియం, బాగా పోస్తుంది పూలు. నిండుగా పోసానండి మట్టిని. మనం 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి రీపాట్ చేయాలండి. మొక్క ఇబ్బంది పడుతున్నా లేదా ఇట్లా బకెట్లు పగిలున్నా మనం రీపాట్ చేసుకోవాలి. నాటామండి కొత్త బకెట్లో, కొత్త మట్టిలో ఎడేనియం మొక్కని నాటేసాము. చూసారా ఎలా ఉందో. ఇంకా బాగా హెల్దీగా పెరుగుతుంది. మొక్క నిండా మొగ్గలు పూలు వస్తాయండి. ఎందుకంటే మనం కొత్త మట్టి పోసాము. కొత్త మట్టిలో అన్ని రకాలు ఉన్నాయి. మంచి బలం అండి. అందుకని పూలు కూడా బాగా పూస్తుంది. మళ్ళీ 2-3 ఏళ్ల దాకా ఈ మొక్కతో పని లేదండి. ఇంకా బాగా పెరుగుతుంది. ఇంకా వాటర్ ఇచ్చేద్దాము. ఇది చాలా పెద్దదండి ఎడేనియం మొక్క. చూడండి ఎంత పెద్దదో. ఇది ఫ్లవర్స్ పూయడం ఆగిపోయింది. ఇంకా పూయాలండి, మొగ్గలు వచ్చి పువ్వులు రావాలి. ఇవి కొత్తగా నాటిన ఎడేనియం మొక్కలు. ఈ 2 చూడండి పూస్తుంది. ఈ మొక్కనండి మనం ఇప్పుడు రీపాట్ చేసింది. ఇంకా వాటర్ ఇచ్చేద్దాము. ఇంకొంచెం పోద్దామండి వాటర్ని. ఇంక సరిపోతాయి. ఎడేనియంకి తక్కువ వాటర్ పోయాలండి. ఎక్కువ వాటర్ ఇస్తే మొక్క కుళ్ళిపోతుంది. అందుకని మనం తక్కువే ఇవ్వాలి వాటర్ని. ఎంత తక్కువ ఇస్తే అంత బాగా పూలు పూస్తుంది ఎడేనియం.